ఎన్నిక లక్ష్యంగా భాజపా సారథి రాజ్నాథ్ సింగ్ నూతన బృందాన్ని ప్రకటించారు. పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ముందు వరుసలో ఉన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పార్టీ అత్యున్నత నిర్ణాయక వేదిక పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించారు. అటు వరుణ్ గాంధీకి ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించగా మహిళా మోర్చా, యువ మోర్చా నేతలుగా సరోజ్ పాండే, అనురాగ్ ఠాకూర్లకు అవకాశం లభించింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ కు మాత్రం రాజ్నాథ్ బృందంలో చోటు దక్కలేదు. కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టడమే లక్ష్యంగా భాజపా నూతన సారథ్య బృందాన్ని ప్రకటించింది. ఇటీవలే పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాజ్నాథ్ సింగ్ తన నేతృత్వంలో నూతన బృందాన్ని నియమించారు. అందరూ ఊహించినట్లుగానే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పార్టీ పార్లమెంటరీ బోర్డులో స్థానం కల్పించడం విశేషం. ఇప్పటికే పార్టీలో కీలకమైన వ్యక్తిగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ప్రధాని అభ్యర్థిగా గుర్తింపు పొందుతున్న నరేంద్ర మోడీకి 6 ఏళ్ల తర్వాత పార్టీ పార్లమెంటరీ బోర్డులో స్థానం లభించింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోడీకి కీలక బాధ్యతలు అప్పజెబుతారనే వార్తల నేపథ్యంలో మోడీకే కాక ఆయన కీలక అనుచరుడు గుజరాత్ మాజీ హోంమంత్రి అమిత్ షాకు సైతం రాజ్నాథ్ బృందంలో కీలక పదవి లభించింది. పార్టీల పార్లమెంటరీ బోర్డులో వాజ్పేయి, అద్వానీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు, జైట్లీ వంటి కీలక నేతలున్న బోర్డులో ఇక నుంచి మోడీ సైతం కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించిన నేతల్లో నేత ఉమాభారతికి స్థానం లభించింది. ఆమెతో పాటు బల్బీర్ భుంజ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ, అహ్లూవాలియా తదితరులకు స్థానం దక్కింది. పార్టీ ప్రధాన కార్యదర్శులుగా గాంధీ కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీకి అవకాశం కల్పించారు. ఆయన కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో పార్టీకి ముఖ్య నేతగా మారతారని పార్టీ నేతలు భావించినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు అమిత్ షా, రాజీవ్ ప్రతాప్ రూఢీకి పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. అటు పార్టీకి కీలకమైన మహిళా మోర్చా, యువ మోర్చాలకు కొత్త నేతలను నియమించారు. మహిళా మోర్చాకు సరోజ్ పాండేను, యువ మోర్చాకు అనురాగ్ ఠాకూర్ ను అధ్యక్షులుగా నియమించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కిసాన్ మోర్చాలకు కొత్త నేతలను నియమించారు. అటు గతంలో కీలక నేతగా ఉన్న సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను రాజ్నాథ్ సింగ్ బాధ్యతల నుంచి తప్పించగా ఆయన నూతన బృందంలో స్థానం లభిస్తుందని భావించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ తో పాటు షానవాజ్ హుస్సేన్లకు అవకాశం దక్కలేదు.